రక్షకుడుగా అగ్ని భగవానుడు ఆ ఉమ్మనీరు రూపంలో వేడిగా ఉండి ఆ బిడ్డను కాపాడుతూ ఉంటాడు. అలా కాపాడుతూ 9 మాసాలు అయిన తర్వాత ఆ యొక్క జన్మతోనే ఒక ఒత్తిడిగా ఏర్పడి ఒక శిశువుకి జన్మని ఇచ్చేటటువంటి నిత్య కర్మ చేస్తాడు అగ్ని భగవానుడు. అలా పుట్టించి ఊరుకోలేదు. ఆ యొక్క బిడ్డ పోషణకి కూడా కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా అగ్ని భగవానుడే సృష్టిస్తాడు. ఏ విధంగా అంటే మన యొక్క వ్యవసాయం చేసేటటువంటి వారికి తెలుస్తుంది. భూమిని దున్ని లోపల ఒక గింజను వేసి ఆ యొక్క గింజని మళ్ళీ భూమి పైన కప్పు పెడతారు. తర్వాత పైనన్నీ కూడా నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి ఉంచినప్పుడు ఆ యొక్క నీటి ద్వారా గింజ పక్వానికి చెందుతుందా అంటే నీటి సహాయంతో భూమిలో ఉన్నటువంటి వేడి అనేటటువంటి సారం చేత ఆ గింజ పక్వానికి చెందుతుంది. అలా చెంది చక్కగా మనకి ధాన్యాన్ని, పండ్లని, కూరగాయలని అన్నింటినీ మనకి ఇస్తుంది. అలా ఇచ్చిన తర్వాత కూడా వాటిని మనం నేరుగా స్వీకరిస్తామా అంటే కాదు. మన శరీరంలో 18% అగ్ని భగవానుడు ఉంటాడు. ఆయన మన జీవనానికి పోషకమైనటువంటి విలువలని జీర్ణం చేసేటటువంటి ప్రక్రియతో ఉంటాడు. అది ఎప్పుడు స్వీకరించాలి అనేటటువంటి నిర్ణయాన్ని కూడా అగ్ని భగవానుడే చేస్తాడు. మనకి ఆకలి పుట్టిస్తాడు. మనకి ఎక్కువగా ఆకలేసినప్పుడు అమ్మో నా కడుపు కాలుతుంది అని అంటాం. ఎవరు కాలుతుందయ్యా అంటే అగ్ని భగవానుడు మండుతాడు. అలా మండినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ద్వారా వచ్చినటువంటి ఆహారాన్నే ఆయన ద్వారానే మరలా మనం వండుకుంటాం. అగ్ని లేకుండా వంట చేయగలమా? చేయలేము. అగ్ని ద్వారానే ఉత్పన్నమైనటువంటి ధాన్యాన్ని, కూరగాయలను తీసుకొని ఆయన ద్వారా వంట చేసుకొని మన శరీరంలో ఎప్పుడైతే అగ్ని భగవానుడు మండుతాడో అప్పుడు మనం దాన్ని స్వీకరిస్తాము. అలా మన శరీరానికి కూడా ఒక ఆత్మ బంధువుల అగ్ని భగవానుడు ఎల్లప్పుడూ మన ఎదురు ఉంటాడు. ఇంతేనా అంటే కాదు. దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే అగ్ని భగవానుడి ద్వారానే అది సాధ్యపడుతుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నది. దేవతలందరిలోకెల్లా చిన్న పిల్లవాడు అగ్ని భగవానుడు, పెద్దవాడు శ్రీ మహావిష్ణువు. సమస్తమైనటువంటి దేవతల ఆరాధన ఫలితాన్ని మనం పొందాలి అంటే అది అగ్ని భగవానుడి ద్వారానే సాధ్యపడుతుంది. అది ఏ విధంగా అంటే మనం ఒక చిన్న పూజ, వ్రతము, నోము ఆచరించాలన్నా కూడా మొదటిగా మనం చేసే పని ఏమిటి? దీపారాధన చేస్తాం. అవునా అండి? ఎవరైనా సరే ఒక చిన్న పూజ మొదలు పెట్టాలి, ఒక విఘ్నేశ్వరుడి పూజ, గణపతి పూజ మొదలు పెట్టాలన్నా కూడా మనం ఏం చేస్తాం? ఫస్ట్గా దీపారాధన చేయంటే ఏ పూజ మనం ప్రారంభం చేయం. అంటే అగ్ని భగవానుడి యొక్క అనుగ్రహము అక్కడ ఉంటేనే భగవంతుడు ప్రత్యక్షంగా మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రం. అలా దీపారాధన ద్వారా అక్కడ ఆ యొక్క పూజా ఫలితాన్ని మనం పొందితే ఇక్కడ రూపాంతరం చెందినటువంటి అగ్ని భగవానుడు, ఈయన శక్తివంతమైనటువంటి అగ్ని భగవానుడుగా ఉంటాడు. దీపములో అనుగ్రహ రూపంలో ఉంటే అగ్ని ఇక్కడ దూత మనందరి తరపున మన యొక్క సంకల్పాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి రూపంతో అగ్ని భగవానుడు ఇక్కడ ప్రతిష్ట కాబోతూ ఉంటాడు. అంటే దేవతల యొక్క అనుగ్రహం మనకి పొందాలి అంటే దేవతలకి ప్రత్యక్షమైనటువంటి నైవేద్యాన్ని మనం అగ్ని ద్వారా పంపిస్తాం. అంటే స్వామివారి యొక్క అనుగ్రహం మనకి ఏ విధంగా లభిస్తుందయ్యా అంటే యజ్ఞములు చేసేటప్పుడు యజ్ఞములో త్యాగం చేయబడుతూ ఉంటుంది. 2 విధాలైనటువంటి త్యాగములు ఉంటాయి. మన శరీరం నుండి అర్పణ బుద్ధితో చేసేటటువంటి త్యాగం ఒకటైతే భగవంతులందరికీ కూడా ఆహారాన్ని సమర్పించేటువంటి త్యాగం రెండవది. మన తరపు నుంచి ఏమి ఇవ్వాలి అంటే మన శరీరానికి కొన్ని ఆపాదింపబడి ఉంటాయి. అవి ఏమిటయ్యా అంటే హరిషడ్వర్గములని అంటారు. అంటే వాటిని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పరిణామములు ఈ శరీరానికి అందుకుని ఉంటాయి. ఈ శరీరం నందు ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ అర్పణ బుద్ధితో ఉంటుంది, మంచి ఆలోచనతో ఉంటుంది. కానీ శరీరానికి ఉన్నటువంటి విషయాలతో అది మమేకం అవ్వకపోతే ఆత్మ యొక్క జీవనం అనేటటువంటిది ముందుకు వెళ్ళదు. వాటిని ఎక్కువగాను మనకు ఉంచుకోకూడదు, అలాగే తక్కువగాను ఉండకూడదు. మన యొక్క కోరికలు ఎక్కువగా ఉండకూడదు. ఎవరైనా ఏదైనా ఇస్తుంటే అక్కడ వారిచ్చిన మనం పుచ్చుకోవాలి, కానీ
మరలా పోయి తీసుకోవాలనేటటువంటి కోరికలు మనకు ఉండకూడదు. మనకి భగవంతుడు ఏది మనకి ఇవ్వాలనుకుంటున్నాడో దానిని నాకు ఇవ్వు చాలని కోరుకోవాలి. కానీ దేవుడు ప్రత్యక్షమై నాకు 3 రూపాయలు 5 కోట్లు 10 కోట్లు అంటే అది ఎక్కువగా కోరిక అవుతుంది. ఆ అర్పణ బుద్ధితో ఉండగలగడమే అంటే కోరికని నియంత్రించుకోవడం. తక్కువగా కోరికలు ఉండకూడదు, ఎక్కువగా కోరికలు ఉండకూడదు. అలా అని ఎక్కువగా కోపం మనకి రాకూడదు, తక్కువగా కోపము రాకూడదు. అలాగే ఎక్కువగా మనం తినకూడదు, తక్కువగాను తినకూడదు. అలాగే మన శరీరం నందు ఎక్కువ ఆరోగ్యము, తక్కువ ఆరోగ్యము, సమపాలమైనటువంటి ఆరోగ్యం ఉండాలి. మనం చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ కూడా అది ఎక్కువగా చేయకూడదు, తక్కువగా చేయకూడదు. సమయాలు పూర్ణతను బట్టి మనం చేసుకుని పోతూ ఉండాలి. అలాంటి అర్పణ బుద్ధిని అగ్ని భగవానుడు మనకు అందిస్తాడు. ఆయన మనం తదేకంగా చూసి భగవన్నామస్మరణ చేస్తే ఆయన మనలో ఉన్నటువంటి అర్పణ బుద్ధిని, మన జ్ఞానాన్ని వికసింపచేసేటటువంటి ఒక దూతగా మన ఎదురు ఉండి అగ్ని భగవానుడు మనల్ని సంరక్షిస్తాడు. రెండవది, ఇది జరగాలి అంటే ఏం చేయాలి అంటే భగవంతుడికి త్యాగం జరగాలి అని చెప్పారు. మన తరపు నుంచి త్యాగం ఇదైతే ఆచార్య వీరేంద్ర మరొక త్యాగాన్ని సమర్పిస్తారు. ఏమిటయ్యా అంటే అది ఆహారం. మీరు గమనించినట్లయితే అగ్ని ముఖముగా ఒక కలశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కలశంలో ప్రత్యక్షమైనటువంటి పరమాత్మని ఆరాధన చేసేటటువంటి శక్తి కలిగి ఉంటుంది కలశం. మనం చూస్తే ఒక చిన్న వ్రతం నోము చేసుకునేటప్పుడు అందులో ప్రధానంగా మనం ఏం చేస్తాం, కలశం పెట్టుకుంటాం. వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు మన శ్రావణ మాసం, అందరూ కూడా ఏం చేశారు, దాంట్లో ఎంత పెద్ద ఫోటో పెట్టినా ఎంత అలంకారం చేసినా కూడా ఒక చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారు, అందరూ చేసుకుంటారు కదా, ఏం పెడతారు, కలశం పెడతారు. ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి అంటే ప్రత్యక్షమైనటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు ఏ రూపంలో మనకి ఇస్తారయ్యా అంటే కలశ రూపంలోనే ఇస్తాడని అర్థం అవ్వాలి. కలశంలోకి ఎప్పుడైతే ఆ దేవతని దేవుణ్ణి ఆవాహన చేస్తామో ఆ జలాన్ని మన నెత్తిన ప్రోక్షణ చేసుకున్నప్పుడు ఆ యొక్క అమ్మవారు, ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అని చెప్పి శాస్త్రం. ఇక్కడే అట్లాగే కూడా కలశంలోకి శ్రీభూలీలా సమేతుడైనటువంటి స్వామివారిని పరివార సమేతముగా ఆవాహన చేస్తారు. చేసి ఆ కలశానికి నైవేద్యాన్ని సమర్పణ చేస్తారు. ఆ నైవేద్యాన్ని యజ్ఞంలో జరిగేటటువంటి మంత్రము సమయమునందు ఆ యొక్క అగ్ని భగవానుడికి ఆహారాన్ని ఇస్తారు. ఈ యొక్క అగ్ని భగవానుడు ఏం చేస్తాడు అంటే ఫలానా గోత్రోద్భవులు నామదేవులు అందరూ కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహించుకుంటున్నారు. అది ఎక్కడో కాదు, కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో మీ యొక్క అనుగ్రహం కోసమే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ మీ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వారికి ప్రసాదించాలి అని చెప్పి మన యొక్క సంకల్పాన్ని అగ్ని భగవానుడు పరమాత్మకు చేరుస్తాడు. అది ఏ విధంగా అంటే అమృతముగా మార్చి, ఈ భూలోకంలో ఒక వస్తువు ఉంది, ఒక ఆహార పదార్థము ఉంది అంటే అది అగ్ని భగవానుడికి ప్రీతికరమైనదైతేనే ఉంటుంది. ఒక కట్టె ఉన్నా, ఒక ఆహారం పండ్లు ఉన్నా, కూరగాయలు ఉన్నా, ధాన్యం ఉన్నా, ఏమున్నా కూడా అది అగ్నికి ప్రీతికరమై ఉంటుంది. మీతో నాతో సహా అగ్ని భగవానుడు స్వీకరించగలిగేటటువంటి శక్తివంతమైనటువంటి భగవంతుడు. మన శరీరంలో ఈ ఆత్మ ఎప్పటికైనా బయటికి వెళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు, అగ్ని ద్వారా ఉత్పన్నమైనటువంటి శరీరాన్ని తిరిగి మరలా అగ్నిలోకి ఇచ్చేస్తారు. అంటే భగవంతుని యొక్క ఎంతో పరిపూర్ణమైనటువంటి కృప మన మీద ఉన్నది అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఈ యొక్క మానవ శరీరం అనేటటువంటిదే లభించడం అనేటటువంటిదే దుర్లభమైనటువంటి విషయము అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఏ విధంగా అంటే 84 లక్షల జన్మలు ఉంటాయి. ఆ యొక్క 84 లక్షల జన్మలలో చిట్ట చివరి జన్మే మానవ జన్మ అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈ ముందుగా ఉన్నటువంటి జన్మలన్నీ కూడా ఏ విధంగా మనం పుట్టి ఉంటామయా అంటే చిన్న చిన్న క్రిములు కీటకాల దగ్గర నుంచి మన యొక్క జన్మలు ప్రారంభమవుతాయి. వాటిలో ఉండేటటువంటి ఆత్మ మన శరీరంలో ఉండేటటువంటి ఆత్మ ఒక్కటే అని మనం తెలుసుకోవాలి. అది ఏ విధంగా అంటే అవన్నీ కూడా భూమికి అడ్డంగా ఉంటాయి. మీరు చూడండి, క్రిముల దగ్గర నుంచి కీటకాల దగ్గర నుంచి, భూమి మీద పాకేటటువంటి పాములు తేల దగ్గర నుంచి, అలాగే గాలిలో ఎగిరేటటువంటి పక్షులు, అలాగే భూమి మీద మనకి కనిపించేటటువంటి జంతువులు,
నీటిలో జీవించినటువంటి నీటి చరాలు. వేటిని చూసుకున్నా కూడా మీరు గమనిస్తే భూమికి అడ్డంగా పెరుగుతూ ఉంటాయి. ఏ ఒక్కటి కూడా నిలువుగా పెరగదు. మీరు గమనించారా? ఒకసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అలా ఒక చిట్ట చివరిగా ఉన్నటువంటి మానవుడు అనేటటువంటి జంతువు మాత్రం భూమి నుంచి పైకి పెరుగుతూ ఉంటాడు. ఈ యొక్క మానవుడికి దూరదృష్టి ఉంటుంది, అన్ని రకాల వాసనను పీల్చేటటువంటి శక్తి ఉంటుంది, ప్రతి ఆహారాన్ని స్వీకరించగలిగేటటువంటి శక్తి ఉంటుంది. ముఖ్యముగా మనస్సుతో ఆలోచించి జ్ఞానంతో ఏ పనినైనా సరే సాధ్యపరుచుకునేటటువంటి శక్తి ఉంటుంది. అదే అన్ని జంతువులు ఉన్నాయి, అన్ని క్రిములు కీటకాలు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా కొన్ని విషయాల్లోనే ప్రావీణ్యత ఉంటుంది. కొన్నిటికి అన్ని వాసన పీల్చేటటువంటి శక్తి ఉంటే కొన్ని అన్ని వాసన పీల్చేటటువంటి శక్తి ఉంటుంది. ఏ జంతువుకి కూడా దూరదృష్టి ఉండదు. మనస్సుతో ఆలోచించి జ్ఞానంతో పనిచేసేటటువంటి శక్తి కూడా కొన్నిటి ఉంటే అన్నిటికీ అన్నీ ఉండదు. వీటన్నిటి సారమే మానవ శరీరం అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఇవి భూమి మీద అడ్డంగా ఎందుకు పుడతాయి అంటే అవి ఎల్లప్పుడూ కూడా భూమి మీద పుడతాయి అని అర్థం. తిరిగి మరలా వాడికి భూమి మీద పుడుతుందని అర్థం. ఒక మానవుడు మాత్రమే భూమి నుంచి పైకి పెరుగుతున్నాడయ్యా అంటే ఇన్ని శరీరాలు మార్చినటువంటి ఆత్మ ఎక్కడికో చేరాలి. అది ఎక్కడికి చేరాలి అంటే పరమాత్మలోకి చేరాలి అని మనం తెలుసుకోవాలి. పరమాత్మలోకి చేరాలి అంటే ఏకైక శరీర మార్గం ఏమిటగా అంటే మానవ శరీరము. ఇది భూమి నుంచి పైకి పెరుగుతూ పైకి ఒక దారిని కనిపెట్టుకుంటుంది ఈ ఆత్మ. ఈ ఆత్మని పైకి తీసుకుని వెళ్ళి పరమాత్మలోకి ఐక్యం చేయాలి అంటే భగవన్నామ స్మరణతోనే అది సాధ్యపడుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. మనం చూసుకుంటే కలియుగమునందు కలో స్మరణాన్ముక్తి, కలు గతహరి కీర్తనము. కలియుగమునందు ఇలాంటి యజ్ఞ యాగాదులు జరిగేటటువంటి ప్రదేశంలో, అలాగే స్వామివారికి నిత్య కైంకర్యములు జరిగేటటువంటి ప్రదేశంలో, దేవాలయాలలో ఎటువంటి మన క్షేత్రానికి వెళ్ళినా సరే ఆ క్షేత్రమునందు ఉన్నటువంటి శక్తిని మనం సంగ్రహించాలి. అక్కడ ఉన్నటువంటి పుణ్య ఫల విశేషములను మనం స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కలిగి పుణ్యం అనేటటువంటి శక్తివంతమైనటువంటి రూపం మనకి వశమవుతుంది. ఈ పుణ్యము మన దగ్గర ఎంత ఉంటే అంత ఉత్తమ లోకాలకి వెళతాము అని చెప్పి శాస్త్రం మనకి తెలియజేస్తున్నది. అలాంటి పుణ్య ఫలితాన్ని పొందేటటువంటి యజ్ఞంలో ఈరోజు భగవంతుడు మన యొక్క అనుగ్రహం చేత ఈ యాగమండపంలో మనందరం కూర్చుని యజ్ఞంలో పాల్గొనబోతూ ఉన్నాం. భక్తులారా, ఈ యొక్క యజ్ఞములో పాల్గొనేటటువంటి సమయం అంతా కూడా భగవన్ నామస్మరణ చేయండి. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను అంటే మీరందరూ కూడా ఎన్నో సుదీర తీరాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఏదో నాకు ఆన్లైన్లో టికెట్ దొరికింది స్వామి, నాకు దర్శనం ముఖ్యం, ఈ హోమంలో స్టాంప్ వేస్తారంటే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నాకు అవసరం లేదు, స్టాంప్ వేస్తే పోతాను, నేను అంతా బాగానే ఉన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకేం ప్రస్తుతానికి కష్టాలు లేవు అని మనందరికీ అనిపిస్తుంది. ఏదో బోరు కొడుతుంది, అయ్యవారు ఏదో చెబుతున్నారు, వారు ఏదో చేసుకుంటున్నారు అయ్యవారు ఇవన్నీ మనకు అనిపిస్తాయి. కానీ ఇది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఆవిర్భావించినటువంటి క్షేత్రం. కలియుగ వైకుంఠం అని దీనికి పేరు. మనం సప్తగిరుల ప్రధానమైనటువంటి ప్రాంతంలో మనం కూర్చున్నాం. 7 పర్వతాలకి ఆరంభ పర్వతమైనటువంటి పర్వతం ఇది. శేషాచల పర్వతానికి ఆరంభంగా వృషభాద్రి పర్వత అంశంలో మనం కూర్చొని ఉన్నాం. ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది నడక మార్గం. మీరు కొండకి ఎక్కాలంటే ఇక్కడి నుంచే ఎక్కాలి. ఇలాంటి ప్రదేశంలో కూర్చోబెట్టాడు పరమాత్మ. అంటే ఎందుకు కూర్చోబెట్టాడు అంటే మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి కష్టాన్ని కడతేస్తాడు, రాబోయేటటువంటి కష్టాలని అధిగమించేటటువంటి శక్తిని ఇస్తున్నాడు. ఈ శక్తిని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే పరమాత్మ యొక్క నామస్మరణతో తీసుకోవాలి. జరిగేటటువంటి యజ్ఞంలో ఆచార్య వీరేంద్రులు తమ యొక్క చేతిని కదిలిస్తే నా చెయ్యని భావించాలి. ఆచార్య వీరేంద్రులు భగవంతుని తాకితే అది నా యొక్క శరీరం అని భావించాలి. ఆచార్య వీరేంద్రులు చేసేటటువంటి యజ్ఞంలో ఏ ప్రధాన ఘట్టాన్ని నిర్వహిస్తున్నా అది నేను అనేటటువంటి అర్పణ బుద్ధితో మన యొక్క జ్ఞానం ఇక్కడ ఉండాలి. అలా ఉన్నప్పుడే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇప్పుడు మేము కూడా హోమం చేస్తాం స్వామి, మా ఊర్లో మా స్వామి మా దగ్గర చేయించాలని అనుకోవచ్చు. కానీ 2 విషయాలు ఉంటాయి దీంట్లో. మీ అందరికీ కూడా కాళ్ళు భావన వచ్చా అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అలాగే మనందరం కంప్యూటర్ నొక్కగలమా అంటే కొంతమంది నొక్కగలరు, కొంతమంది నొక్కలేరు. ఏ విషయాన్ని ఎప్పుడు ఏ విధంగా నిర్వహించుకోవాలో
వాళ్ళని ఎంచుకొని మనం నిర్వహించుకుంటాం. మనకు పని అవ్వాలి, ఫలితం మనదై ఉండాలి. మీరు కారులో డ్రైవర్ని పెట్టుకుంటే అతను ఎక్కడికి వెళ్ళినా సరే కారులోనే ఉంటాడు, కానీ ఫలితాన్ని పొందేది మీరే. మీరు ఒక కంప్యూటర్ జిరాక్స్ నొక్కి అతను జిరాక్స్ మళ్ళీ తిరిగి మీకే ఇస్తాడు. ఏదైనా ఒక ఫలితాన్ని చేసినప్పటికీ కూడా ఎవరైతే దానికి ముఖ్య కర్తృత్వం వహిస్తారో వారికి ఆ ఫలితం చెందుతుంది. ఇక్కడ ఎంత యజ్ఞం చేసినా ఫలితం అంతా చిట్ట చివరిలో మీకే దారపడడం జరుగుతుంది. అలాంటి ఉత్తమమైనటువంటి యజ్ఞానికి ఇప్పుడు మనం సంకల్పాన్ని చేసుకోబోతున్నాం. ఆచార్య వీరేంద్రులు ఇప్పుడు మీ అందరి దగ్గర కూడా సంకల్పాన్ని పలికిస్తారు. ఈ యొక్క సంకల్పము ద్వారా యజ్ఞంలోకి మనం ప్రారంభమవుతాం. ఈ యొక్క సంకల్పం పూర్తయిన తర్వాత కలశారాధన చేసి ఆ యొక్క కలశానికి చతుర్వేదములు, రామాయణ, భాగవత ఇతిహాస పురాణములు, అష్టోత్తర శతనామార్చన చేసి ఆ యొక్క స్వామివారికి నైవేద్యాన్ని సమర్పణ చేసి దానిని మరలా యజ్ఞము ప్రారంభం చేసుకునేటువంటి సమయంలో యాగము ద్వారా స్వామివారిని అందరికీ కూడా ఆహారాన్ని అందించేటటువంటి ఉత్తమమైనటువంటి యజ్ఞం ప్రారంభమవుతుంది. భక్తులారా, ఈ యొక్క ప్రాంతాన్ని చక్కగా మంచి వాతావరణంలో ఉంచండి. ఇతరమైనటువంటి వ్యాపకాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి. మనస్సుని భగవంతుని వైపు లగ్నం చేయండి. మనకి మనస్సు భగవంతుని వైపు లగ్నం చేస్తే నేను కింద కూర్చొని వాళ్ళు కాళ్ళు నొక్కుపోతాయి. చక్కగా మనస్సుని భగవన్నామ స్మరణతో నింపితే మన యొక్క బుద్ధి అంతా కూడా మారిపోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాంటి సంకల్పాన్ని చేసుకొని చక్కగా యజ్ఞంలోకి ప్రారంభమవుదా. భగవద్ అనుగ్రహం చేత ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరూ కూడా మీ రెండు చేతులు నమస్కారం చేసుకొని ఈ సంకల్పం స్వామి వారికి వినపడేలాగా బిగ్గరగా గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెప్పండి. శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్జిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అద్యమయ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభతితో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూనీల సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం కరిష్యమానః అస్య యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ మీ యొక్క గోత్రాన్ని ఒకసారి మనసులో స్మరించుకోండి. యజమానస్య నామధేయస్య, మీ ఇంటి యజమాని పేరు చెప్పుకోండి. ధర్మకారకాయాః, మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. సపుత్రకస్య సపుత్రికాయాః, కొడుకు పేరు కూతురు పేరు చెప్పుకోండి. బంధువ సమస్తస్య, మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు కూడా చెప్పుకోండి. వ్యాపార సమస్తస్య, మీ యొక్క వ్యాపార సంస్థల పేర్లు కూడా చెప్పుకోండి. మన సంకల్ప సిద్ధిరస్తు. అందరికీ ఎటువంటి కోరికలు ఉన్నా, పెళ్లిళ్ళు కావాలన్నా, సంతానాలు కలగాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, విద్య బాగా రావాలన్నా, ఎటువంటిదైనా సరే భక్తజనులారా త్రికరణ శుద్ధితో స్వామి వారి దగ్గర విన్నవించుకోండి. చెప్పండి. సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య
ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం మమ వంశం ఆచంద్ర తారాకం వంశాభి అభివృద్ధి సిద్ధ్యర్థం మమ జాతకరీత్య ఆదిత్యాది నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల ప్రసాద ఫల సిద్ధ్యర్థం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస స్వామినః పాదారవింద అర్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్యానుగ్రహ హోమంలో భాగంగా ఇప్పుడు కలశారాధన కార్యక్రమం జరుగుతుంది. దీని కొరకు మాత్రమే ఒక 2 నిమిషములు తెరవేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ క్షణం నుంచి భగవన్నామస్మరణ చేస్తూ ఈ యొక్క యాగమండపాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంచి